ఈ కేసులో మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, చెప్పండి, ఈ కేసు దర్యాప్తులో ఏమైనా పురోగతి ఉందా? రాకేష్, ఈ నెల 18వ తేదీన వైఎస్ జగన్ రెంటపాల పర్యటన నేపథ్యంలో జరిగినటువంటి 2 ప్రమాదాలలో 2 మృతి చెందడం జరిగింది. ప్రధానంగా గుంటూరు నగరంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందారు. అయితే ఇన్ని రోజులు కూడా సింగయ్య మృతి అనేది వైఎస్ జగన్ కాన్వాయ్ తో పాటు వచ్చిన మరో వాహనం ఢీకొనడం వల్ల జరిగిందనిగా పోలీసులు మొదట భావించారు. అయితే ఎప్పుడైతే పోలీసులు పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్లు, అదేవిధంగా రకరకాల వీడియో ఫుటేజ్లు, డ్రోన్ విజువల్స్ అన్ని కూడా పరిశీలించడం మీదట వాళ్ళకి ఇష్టపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా నిన్నొక వీడియో, అదేవిధంగా ఈ రోజు మరొక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ రోజు వెలుగులోకి వచ్చిన వీడియో చూసినట్టయితే జగన్ ప్రయాణిస్తున్న కారు కిందే సింగయ్య పడటం, ముందు టైరు అతడి తల మీద ఎక్కిన దృశ్యాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సింగయ్య మృతికి జగన్ ప్రయాణిస్తున్న కారు కారణమని కూడా నల్లపాడు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దానికి సంబంధించిన వీడియో ఆధారాలు, ఇతర సమాచారాన్ని అంతా కూడా నల్లపాడు పోలీసులు సేకరించారు. ఆ రోజు సింగయ్య వెంగళాయపాలెనికి చెందిన సింగయ్య చినకొండ్రపాడు చెందిన కొందరు వైకాపా నాయకులతో కలిసి జగన్ పర్యటనకు రావటం, ఆ ఘటనలో అతను ఆ జగన్ వాహనం కిందే పడి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే గాయపడిన సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎప్పుడైతే సింగయ్య వాహనం కింద పడ్డాడో వాళ్ళంతా కూడా అప్రమత్తమై పెద్ద ఎత్తున అరుస్తూ వాహనాన్ని ఆపండి ఆపండి అని చెప్పి అరుస్తూ కేకలు పెడుతూ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే అటు జగన్ డ్రైవర్ కావచ్చు, అటు వాహనం బయట నిలబడి ప్రజలకు, అదే వైకాపా అభిమానులకు అభివాదం తెలుపుతున్న జగన్ ఎవరు కూడా ఈ ఘటనను అంటే కనీసం దాన్ని గమనించకుండా ముందుకు వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారని చెప్పేసి కూడా అటు స్థానికులు కావచ్చు, అందరూ కూడా అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ పోలీసులు విచారణలో ఆ రోజు జరిగినటువంటి కారు ప్రమాదంలో జగన్ డ్రైవర్ గా రమణారెడ్డి, ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ అయినటువంటి రమణారెడ్డి ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే ఇతన్ని నల్లపాడు పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇతను అదుపులో తీసుకున్న నల్లపాడు పోలీసులు ఆ రోజు అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఆ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ స్థానికులు, వైకాపా కార్యకర్తలు వాహనం కింద ఒకరు పడ్డారు అనే విషయాన్ని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. మీ పెద్దగా అరిచారు, మీ వాహనం మీద వాహనాన్ని కొడుతూ కారును ఆపండి అంటూ కూడా వాళ్ళ సంకేతాలు ఇచ్చారు. అలాంటి సమయంలో మీరు కారు ఎందుకు ఆపలేదు అన్న కోణంలో కూడా పోలీసులు అతను విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ కారు ప్రమాదం జరిగిన సమయంలో జగన్ వాహనం మీద నుంచుని అక్కడ ఉన్నటువంటి స్థానిక వైకాపా నాయకులకు, శ్రేణులకు అభివాదం తెలుపుతూ ఉన్నారు. అయితే వాహనము ఎప్పుడైతే సింగయ్య కారు కింద పడ్డారో అప్పుడు ఆ వాహనం ముందుకెళ్లే పరిస్థితి కూడా లేదు. కొన్ని క్షణాల పాటు వాహనం ఆగిపోయింది. ఆ సింగయ్య తల అయితే పూర్తిగా మొదటి వాహనం ఉన్నటువంటి ముందు కారు టైర్ కిందకి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ కొంత మేరకు కూడా కారు అతన్ని తోసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇంత ప్రమాదం జరిగి, ఇంత హడావుడి జరిగిన నేపథ్యంలో మీ కారు కింద ఒక వ్యక్తి పడిన విషయాన్ని మీరు గమనించలేదా అన్న కోణంలో కూడా పోలీసులు అతను విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇదే విషయాన్ని మీరు జగన్ దృష్టికి తీసుకువెళ్లారా, అతను అప్పుడు జగన్ ఎలా స్పందించారు ప్రమాదం జరిగిందని చెప్తే అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అదే విధంగా ఆ తర్వాత మీరు ఒక వ్యక్తి మీ వాహనం కింద పడి ప్రమాదం జరిగినప్పుడు అతనికి తీవ్ర గాయాలైనప్పుడు మీరు ఎందుకు వాహనాన్ని అక్కడ ఆపి అతనికి ఏం జరిగిందో గమనించకుండా ముందుకు ఎలా వెళ్ళారు అన్న కోణంలో కూడా మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు వాహనాన్ని నడపమని అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కారు డ్రైవర్ గా ఉన్న రమణారెడ్డి మీద A1 గా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా A2 గా మాజీ సీఎం జగన్, A3 గా కారు యజమానిగా పేర్కొన్నటువంటి మాజీ జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమనే ఆధారాలతో, సాక్ష్యాధారాలతో కూడా స్పష్టంగా గుర్తించిన నేపథ్యంలో ఇదే విషయాన్ని నల్లపాడు పోలీసులు జిల్లా ఉన్నత పోలీసు అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే సింగయ్య మృతి చెందిన రోజు జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో ఈ ఒక ప్రైవేటు వాహనము ఢీకొందని చెప్పడము, ఆ తర్వాత FIR లో ప్రైవేటు వాహనం
ఆ నెంబర్ ప్రస్తావించుకుని అన్నోన్ వాహనం ఢీకొందని చెప్పడం కూడా చర్చకు తాగుతుంది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు సాక్ష్యాధారాలతో పూర్తిగా వీడియోలో ఏదైతే జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందే సంగయ్య పడటం, ఆ తర్వాత అతను మృతి చెందటం ఆధారాలతో పోలీసులు వాటన్నిటిని కూడా సేకరించారు. అదేవిధంగా ఆ రోజు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిన్నకొండ్రపాడు వైకాపా నేతలను కూడా విచారించడం కూడా జరిగింది నల్లపాడు పోలీసులు. ఆ రోజు సంగయ్య మీతో పాటే ఉన్నాడా, ఆ రోజు ఏం జరిగింది, సంగయ్య వాహనం కింద పడ్డప్పుడు అసలు వాహనం ఆపే ప్రయత్నం చేశారా ఏంటి, ఆ వాహనం అన్ని వివరాలన్నీ కూడా సమగ్రంగా సేకరించారు. ఈ విషయాలన్నింటినీ కూడా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు ఈ వాహనము ఈ ఘటనకి వెనక మాజీ సీఎం అయినటువంటి జగన్ ఉన్న నేపథ్యంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్న కోణంలో అయితే పోలీసులు తర్జన భర్జనలు పడుతున్నారు. అదేవిధంగా న్యాయపరమైన సలహాలు తీసుకున్న అనంతరము ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్లాలన్న ఆలోచనలు అయితే పోలీసులు ఉన్నారు. అయితే ఇప్పటికే ఆ రోజు బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు పిలిపిస్తున్నారు. అసలు ఆ రోజు పూర్తి స్థాయిలో అసలు గుంటూరు నగరంలోకి ప్రవేశించే క్రమంలో అసలు జగన్ కాన్వాయ్ తో పాటు ఏ వాహనాలు ఉన్నాయి, ఆ ప్రమాదం జరిగిన పరిస్థితి ఎలా జరిగింది, ఆ జరిగినప్పుడు అసలు జగన్ అంటే అసలు ఈ ప్రమాదాన్ని జగన్ గాని లేదా వైకాపా కార్యకర్తలు నేతలు వాళ్ళు గమనించారా, గమనించి కూడా వాళ్ళు అలా అంటే మానవత్వాన్ని మరిచి ముందుకు వెళ్ళిపోయారా లేదా అంటే అసలు ఆ ప్రమాద తీవ్రతను మానవత్వంతో ఎవరైనా సరే చిన్న కాలు కింద పడితేనే అయ్యో పాపం అని లేపి అతను ఏం జరిగిందని ఆలోచిస్తాం. అలాంటిది కారు కింద తల పూర్తిగా టైర్ కింద పడి ఆ విధంగా ప్రాణం మీదకి వచ్చినప్పుడు కనీసం ఆ వ్యక్తిని ఏం జరిగింది ఎలా ఉన్నాడని కూడా కనీసం పట్టించుకోకుండా ఆ ఒక వైకాపా శ్రేణుల అరాచకాల నేపథ్యంలో వాళ్ళు చేస్తున్న హల్చలు, అదేవిధంగా భారీ ర్యాలీ మధ్య జై జై జగన్ నినాదాలతో పాటు పెద్ద ఎత్తున పూల వర్షం ఇవన్నీ చేస్తూ కూడా అంటే ఒక భయానక వాతావరణంలో ఆ ర్యాలీ జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు అయితే ఇది పూర్తి స్థాయిలో ఆ రోజు ఈ జగన్ వాహనానికి అటు వైకాపా శ్రేణులు ఒక అరాచక చర్యలతో పాటు ఆ డ్రైవరు అదేవిధంగా జగన్ కూడా అంత ప్రమాదం జరిగినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తమ బల ప్రదర్శనే ధ్యేయంగా ముందుకు వెళ్ళినట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో నల్లపాడు పోలీసులు అయితే ప్రతి ఒక్క ఆధారాన్ని పూర్తిగా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలించి వాటన్నిటి కూడా నమోదు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అదుపులో ఉన్న రమణారెడ్డిని అయితే పూర్తి స్థాయిలో పోలీసులు రహస్య ప్రాంతంలో అంటే ఇది కొంచెం సున్నితమైన అంశం కేసు కావడంతో నల్లపాడు పోలీసులు ఒక రహస్య ప్రాంతంలో రమణారెడ్డిని ప్రస్తుతానికి విచారిస్తున్నారు. ఒకవేళ అతను ఇచ్చే సాక్షి ఎవరైనా బట్టి అతను చెప్పే సమాచారాన్ని బట్టి ప్రధానంగా అతని మీద A1 అదేవిధంగా ప్రయాణిస్తున్న జగన్ మీద A2 A3గా OSDగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి మీద కేసు పెట్టే అవకాశం అయితే ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ధన్యవాదాలు వీరాంజనేయులు.